ఈ మధ్య బెంగళూరులో చలి ఎక్కువ అయిపోయింది. బేసిక్గా నేనైతే ఎక్కువ చలున్నా తట్టుకోలేను, ఎక్కువ వేడున్నా తట్టుకోలేను. అది నా పరిస్థితి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసే మూడ్ కూడా లేకుండా అందుకే బయటకు వెళ్ళి తినేసి వచ్చేసినాం. అట్లా ఇంకా వచ్చిన వెంటనే నాకు కొంచెం ఈ టీ హోల్డర్, ఇంకా నైఫ్ హోల్డర్ ఉంటుంది కదా, డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసిన. ఎందుకు డ్రై క్లాత్ అంటే వెట్ క్లాత్ యూస్ చేస్తే ఆ పెయింట్ అంతా కూడా పోతుంది కదా, అందుకే మాక్సిమం నేను డ్రై క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాను. సో ఇంకా ఇప్పుడు లంచ్ ఏదైనా ప్రిపేర్ చేసుకుందామని వెజిటేబుల్ షాప్కి అయితే పోయి మంచిగా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకున్నా. అంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇవైతే షాప్ నుంచి వచ్చేటప్పుడు డాగ్స్ కోసం అయితే తీసుకున్నాం, చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్. సో ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు కదా, అంటే మా ఇంటి ముందర ఎక్కువ వస్తున్నాయి అనమాట ఈ మధ్య. సో ఇప్పుడు మూంగ్ దాల్ కర్రీ, గ్రేవీ, మసాలా ఏదైనా అనొచ్చు, అదైతే చూపిస్తారండి. ఆల్రెడీ సోక్ చేసిన మూంగ్ దాల్ ని కుక్కర్ లోకి యాడ్ చేసుకుని వాటిలోకి వెజ్జీస్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లోకి కొంచెం వాటర్ వేసి ఒక్క ప్రెషర్ వచ్చేంత వరకు పెడితే సరిపోతుంది, మరీ ఎక్కువైనా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్, టొమాటో, ఇంకా గార్లిక్, కావాలంటే కరివేపాకు అన్ని కూడా ఆయిల్లో అటు ఇటు ఫ్రై చేసి వీటిని ఒక జార్లోకి వేసుకుని వాటితో పాటు మసాలా పౌడర్స్ కొంచెం వేసి వాటితో పాటు బాయిల్డ్ మూంగ్ దాల్ కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని ఇంకా మంచిగా పేస్ట్ చేసేయడమే. దీని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసి పోపేసి ఈ పేస్ట్ అందులోకి వేసి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఈ వెజ్జీస్, మూంగ్ దాల్ అంతా వేసి కలిపేయడమే. సాల్ట్ ఇంకా వాటర్ చూసి యాడ్ చేసుకోవడమే గైస్, అంతే అయిపోయింది. చాలా బాగా వచ్చింది.